ఖర్చుతో ప్రారంభమైన ఈ వేడుకలు ఏటకేడు అభివృద్ధి చెందాయి. ఈనాడు ఇంత భారీగా నిర్వహించగలుగుతున్నామంటే ఈ ఉత్సవాల నిర్వహణకు మన గ్రామ ప్రజలు, ముఖ్యంగా మన యువత ఇచ్చిన తోడ్పాటు మెచ్చుకోదగింది. ఈ ఉత్సవాలను కేవలం భక్తిభావంతో మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక స్ఫూర్తితో కూడా నిర్వహించుకుంటున్నాం. ఇది ప్రజల కార్యక్రమం, ప్రజల క్షేమం కోసం నిర్వహించబడే కార్యక్రమం. మన గ్రామంలో గణేష్ ఉత్సవాలు 20 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా నిర్వహించబడుతున్నాయి. ఈ శుభ సందర్భంగా కొందరి ప్రముఖులను, ప్రజా సేవకులను ఆహ్వానించి గౌరవించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. విశ్వవిఖ్యాత నీ గాథని బోధమాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేత అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత. వెయ్యి సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలోనే విశిష్టమైన వ్యక్తి, మహోన్నత వ్యక్తిత్వం, అకుంఠిత దీక్ష, ఆత్మగౌరవ స్ఫూర్తి, తెలుగువారి గుండె చప్పుడు, నిలువెత్తు తెలుగు తేజం అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాజలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టులో ఉన్నప్పుడు, ఉత్తరాది వారు ఆంధ్రులను మద్రాసులుగా పిలుస్తున్నప్పుడు ఉగ్ర నరసింహమూర్తిలా రగిలి రాజకీయ రణక్షేత్రంలో ప్రవేశించారు. ఆంధ్రదేశాన్నే కాదు, అఖిల భారతమంలో చైతన్యం నింపారు, రాజకీయాన్ని మలుపు తిప్పారు. ప్రజాసేవకు అర్థం చెప్పిన ఆదర్శ నేత మన నందమూరి. అడుగుపెట్టిన 9 నెలల్లోనే అఖండ విజయం సాధించారు. తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. యుగపురుషుడు, ఆరాధ్యనీయుడు మన నందమూరి తారక రాముడు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం, మంగళాక్షరం. శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, ప్రేరణతో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు చైతన్యమూర్తి. ఆయన గురించి మరికొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం. మామూలుగా వాళ్ళు వీళ్ళు పిలిస్తే సరిపోదు అన్నట్లు మన సింహం వచ్చేసారు, శ్రావణ్ భార్గవి గారు వచ్చేసారు. సో మరి సింహాన్ని మేడం స్టైల్లో ఎలా పిలుస్తారో నాకు తెలియదు, ఇప్పుడు పిలిచి చూపిస్తారు.
బోల్ బేబీ బోల్ చూస్తున్నారా? సూపర్ సింగర్ చూస్తున్నారా? ఓకే, సో మరి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా. తర్వాత ఈరోజు మంచి మంచి పాటలు, అంటే మన నందమూరి వంశానికి సంబంధించిన పాటలు, చాలా పాటలు పాడబోతున్నాం. మరి అన్ని బాలయ్య నందమూరి వంశంలో చాలా మంది ఉన్నారు కదా భయ్య. సరే, అయితే మరి అన్ని మంచి మంచి సూపర్ హిట్ పాటలు అన్ని పాడడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఆ ఎనర్జీకి ధీటుగా మీరు డాన్స్ చేసే పొజిషన్లో ఉన్నారా? ఎనర్జీ ఉందా మీకు? ఉందా? ఎనర్జీ ఉందా? ఎర్ర టోపీకి మాత్రం ఉంది. ఓకే, ఇటువైపే నాకు యూత్ బ్యాచ్ కనిపిస్తోంది. అసలు ఇటువైపు ఏమైంది? అసలు ఒకసారి మీరు కూడా అరవండి గట్టిగా. ఏమైంది? వీళ్ళందరినీ వీళ్ళు తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమన్నా అడిగితే ఏమైంది అయ్యా అంటే తొక్కేస్తున్నారమ్మా అంటారేమో వాళ్ళు పాపం. సరే, ఓకే, మరి మీకోసం ముందుగా సింహ అని చాలా ఏంటి ఏమంటారు ఒకరు లాంటి హైప్ ఇచ్చారు కదా. మరి నిజంగానే సింహ సినిమాలో నేను పాడిన పాట ద్వారా నాకు వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ఈ సందర్భంగా చక్రి గారికి, ఆయన ఎక్కడున్నా కూడా ఆయన వింటున్నారన్న నమ్మకంతో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ నా తరఫు నుంచి. ఎందుకంటే నిజంగానే జనాలకి శ్రావణ భార్గవి అంటే తెలియజేసింది ఆయన. సో ఆయనకి చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం నందమూరి బాలకృష్ణ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన నటించకపోతే మేబీ ఈ పాట అంత హిట్ అయ్యేది కాదు, ఇంకా వేరే ఏ హీరోకి వెళ్ళినా కూడా. సో మరి మీకోసం ఈ పాట అదే పాట జై బాలయ్య ఒకసారి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో కిటుకుంది ఏంటంటే, మీరు చప్పట్లు బాగా కొట్టారనుకోండి, ఈ చప్పట్లు ఎనర్జీ మీ దగ్గర నుంచి బాగుంది అనుకోండి, మేము వీళ్ళ ఎనర్జీ ఎంత బాగుంది, మంచి మంచి పాటలన్నీ పాడదాం అని అనుకుంటాం అనమాట. లేదు, మీ దగ్గర ఎనర్జీ లేదు, మామూలుగా ఏదో వ్రతం చూస్తున్నట్టు కూర్చున్నారు అనుకోండి, ఎట్లా వీళ్ళు వినట్లేదండి, చలో టైం అయిపోయింది, ఒక గంట పాడించాలి, ఎక్కువ వెళ్ళిపోదాం అని అనుకుంటాం. మరి మీ దగ్గర నుంచి ఎనర్జీ ఉంటుందా? సూపర్. Physics
నోటంకి 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 అమ్మాయిలు మీ దగ్గర మీరు నిల్చున్నారు బాగానే ఉంది మరి చెప్పండి డాన్స్ ఎవరు చేస్తారు డాన్స్ లేదా పాట మీరప్పుడు డాన్స్ అవుతుంది వస్తుంది అబ్బాయిలకి జై బాలయ్య, జై జై బాలయ్య. ఓకే అండి, మన ప్రోగ్రాం ఎండ్ అయ్యేంత వరకు బాలయ్య గురించి మాట్లాడుకుంటూనే ఉందాం. ఇందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, తారక రత్న గారు ప్రతి ఒక్కరు వచ్చేస్తారు మీ అందరి కోసం. ఇప్పుడు మీరు చూసినట్లయితే నార్మల్ గా ఎక్కడైనా క్లాసికల్ డాన్స్ చూస్తాం, లేదా వెస్ట్రన్ డాన్స్ చూస్తాం, ఫోక్ డాన్స్ చూస్తాం.